జీవ బ్రహ్మైక్య సిద్ధి. ఇది విచార సాగర రహస్యం అనే గ్రంథంలో ఉంది. యాక్చువల్గా ఇది నిశ్చల్ దాస్జీ అనే వారు పండితులు, ఆయన హిందీలో రాశారు. అయితే ఆ హిందీకి అనువాదం అన్నది మరాఠీలో చేయబడింది. అయితే ఈ విచార సాగర రహస్య గ్రంథాన్ని మన షిర్డీ సాయిబాబా కూడా ఆయన దాని గురించి చాలా ప్రసిద్ధం చేశాడు, భక్తులకు చెప్పాడు. అది చాలా మంచి గ్రంథము, అది వేదాంతము కూడా దాంట్లోపల ప్రాకృతం లోపల రాయబడింది. అది చాలా మంచిది అని చెప్పబడింది. అయితే దీంట్లోపల నిన్న మనం విచారం చేస్తూ పోయాము. ఈ చైతన్యాన్ని 4 విధాల చైతన్యాన్ని ఆకాశాన్ని పోల్చి ఉదాహరణ ఇచ్చారు. దాన్ని తిరిగి నేను మళ్ళా చదువుకుంటూ చెప్తాను. ఈ చైతన్యం అన్నది సూక్ష్మాతి సూక్ష్మం కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి ఉదాహరణగా తీసుకొని ప్రకృతిలోని సూక్ష్మాతి సూక్ష్మమైన మహాకాశాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ 4 చైతన్యాలు అంటే కూటస్థ చైతన్యము, జీవ చైతన్యము, ఈశ్వర చైతన్యము, బ్రహ్మ చైతన్యం, ఈ 4 చైతన్యాలను ఈ 4 విధములైన ఆకాశాలుగా చెప్పారు. ఒక చైతన్యం 4 ప్రకారాలుగా చేసి చెప్తారు. అయితే చైతన్య స్వరూపాలన్నీ వాటి భేదాలు మనము ఎట్లా ఏర్పడుతున్నాయో అన్నది తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఈ విధంగా 4 విధాల సూక్ష్మాతి సూక్ష్మమైన మనం భూతం, పంచమభూతంలో ఉంది ఒక భూతం ఏదైతే అది ఆకాశము, దాని లోపల ఆకారం లేదు, దాన్ని మనం ఏ విధంగా సూక్ష్మమైన దానిగా తీసుకొని అది 4 విధాల చైతన్యాలుగా ఉదాహరణగా తీసుకున్నారు. ఆ ఉదాహరణ ఏదైతే 4 తీరుల ఆకాశాలు అంటే 1 ఘటాకాశం, 2 జలాకాశం, 3 మేఘాకాశము, 4 మహాకాశం. ఘటాకాశం అంటేను జీవ చైతన్యం, ఘటాకాశం అంటే కూటస్థ చైతన్యము, జలాకాశం అంటే జీవ చైతన్యము, మేఘాకాశం అంటే ఈశ్వర చైతన్యం, మహాకాశం అంటే బ్రహ్మ చైతన్యం. అయితే దీంట్లో ఘటాకాశ లక్షణం అన్నది ఏదైతే ఉందో, ఘటం లోపల అంటే మన శరీరం లోపల ఏదైతే ఆకాశతత్వం ఉన్నదో, ఆకాశతత్వాన్ని అంటే శరీరంలో ఉన్న చైతన్య తత్వాన్ని ఘటాకాశంగా పోల్చారు. అయితే దాంట్లోని ఏదైతే కుండలో ఎంత నీరు ఆక్రమించుకోగలుగుతుందో దాన్ని ఘటాకాశం అన్నారు. అంటే దాన్ని ఎంత వాల్యూము అన్నది దాన్ని తీసుకొని, అంటే ఎంత పరిమాణము ఎంత ఉందో ఆ పరిమాణం ఆకాశం అంటే ఎంత అవకాశం ఇస్తుందో, ఆ కుండలో ఉన్న ఆకాశం ఎంత అవకాశం ఇస్తుందో, అంటే దాంట్లో నీరు ఎంత ఆక్రమించుకుంటుందో అంత అన్నది దాని వాల్యూమ్ ప్రకారం దాన్ని ఘటాకాశం అని అది తీసుకున్నారు. ఈ ఘటాకాశం అన్నదే కూటస్థ చైతన్యం. అయితే జలాకాశం అన్నది నేను మొదలు ఈ వివిధ ఆకాశాల గురించి చెప్పి తర్వాత దాన్ని మనం దృష్టాంతంగా తీసుకుందాం. జలాకాశం అన్నదేమో కుండలోని ఆకాశము, అంటే ఏదైతే కూటస్థం అని ఉంది, అంటే మనం ఘటం లోపల ఉన్న ఆకాశం అనేది తీసుకున్నాము, అది ఆకాశము ప్లస్ కుండలో ఎంత నీరు పట్టుతుందో అంత నీరు, అంటే దీంట్లో నీరు కూడా యాడ్ చేశాడు. తర్వాత కుండలోని జలములో పడిన ఆకాశము దాని ప్రతిబింబం అన్నట్టు, జలములో పడిన ప్రతిబింబం ఏది ఆకాశం యొక్క ప్రతిబింబం. ఈ 3 కలిసి జలాకాశంగా తీసుకున్నారు. తర్వాత అట్లే మేఘాకాశం
నాకు డౌట్ వచ్చింది. ఘటాకాశంకు ప్రతిబింబం ఉండదు కదా? ఘటాకాశంలో లేదు, ఘటాకాశంలో లేదు, జలాకాశంలో. ఘటాకాశం అన్నది కూటస్థ చైతన్యం, అది చైతన్యం మాత్రమే. క్లియర్ అయినా? అంటే కాదు, చైతన్యం అంటున్నాం ఎందుకు? కూటస్థ చైతన్యం అంటే చైతన్యం అంటే కూటస్థ చైతన్యం అంటే ఇప్పుడు ఎట్లయితే ఘటాకాశము, మఠాకాశము, తర్వాత మహాకాశం లోపల ఏదైతే మనం డిఫరెంట్ ఉపాధులను బట్టి సెపరేట్ ఆకాశంగా తీసుకున్నాం, కానీ ఆకాశంలో భేదం లేదు. అంటే ఉపాధిని బట్టి ఆ విధంగా మనం పేర్లు పెట్టాము. మన ఘటాకాశంతో ఘటాకాశమును కూటస్థ చైతన్యంతో పోల్చిండు. కూటస్థ చైతన్యము మన బాడీతో పోల్చాడు కదా, మన శరీరంతో పోల్చాడు కదా. శరీరంలో ఉండేదే కూటస్థ చైతన్యం అన్నాడు కదా. శరీరంలో ఉండే కూటస్థ చైతన్యం ఇదే. కూటస్థ చైతన్యం ఎప్పుడైతే అంటాడో దాని చైతన్యం అంటేనే ప్రతిబింబం ఉండాలి కదా. అదే ప్రతిబింబంతో అదే మొదలు ఏం చెప్పారు, కూటస్థ చైతన్యం అంటే ఏంటి అన్నది ఆ వివరణ ఇచ్చారు. తర్వాత ఈ జీవ చైతన్యం లోపల ఏదైతే ఉందో ఆ జీవ చైతన్యం లోపల ప్రతిబింబం అన్న ప్రతిబింబం అనే విషయం వస్తుంది. ఇక్కడ కూటస్థ చైతన్యాన్ని అది సెపరేట్గా తీసుకొని, ఎందుకంటే కూటస్థ చైతన్యం అన్నది మన శరీరంలో ప్రతి అణువు లోపల కూడా వ్యాపించి ఉంది. అది వ్యాపించి ఉంది. అయితే యాజ్ ఇట్ ఈజ్గా వ్యాపించి ఉంది. కానీ ప్రతిబింబం అన్నది ఏంటి, ఎప్పుడైతే మన యొక్క సూక్ష్మ శరీరం లోపల దీని యొక్క ప్రభావం వల్ల, కూటస్థ చైతన్య ప్రభావం వల్ల, చైతన్యం యొక్క ప్రభావం వల్ల అది విశేషమైన రూపం దాల్చుతుంది. దాని కొరకే ఒక ఎగ్జాంపుల్ గా మనం ప్రిజం తీసుకున్నాం. అయితే ఇది ఇప్పుడు నేను ఉట్టిగా చదువుకొని పోతాను, ఎక్కడ తెలియకపోతే అక్కడ అడగండి. జలాకాశం కుండలోని ఆకాశము ప్లస్ కుండలో ఎంత నీరు పడుతుందో అంత నీరు ప్లస్ కుండలోని జలములో పడిన ఆకాశం యొక్క ప్రతిబింబం, ఈ మూడు కలిపి జలాకాశం. అట్లే మేఘాకాశము, జలాకాశం ఎట్లుందో అట్లే మేఘాకాశం ఉంది. అంటే మేఘం లోపల ఆకాశం వ్యాపించి ఉన్నదాన్ని మేఘాకాశం అని. మేఘాలకు ఆశ్రయమైన ఆకాశం అని, ఆకాశం ప్లస్ దాని ఆశ్రమంలో ఉన్న నీరు. అంటే మేఘం లోపల నీరు కూడా ఉంటుంది. ఆ నీరు తర్వాత మూడవది మేఘాల్లో ఆశ్రయించిన జలములో పడిన ప్రతిబింబం. ఈ మూడు కలిపి మేఘాకాశం. తర్వాత మహాకాశం లక్షణం అన్నది అన్ని పదార్థాల లోపల బయట ఒకే రూపంగా వ్యాపించిన ఆకాశం. ఈ విధంగా ఈ మనకు ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. మళ్ళీ ఎగ్జాంపుల్ను దృష్టాంతంగా తీసుకుంటానికి చైతన్యం యొక్క 4 ప్రకారాలు అన్నాయి. ఎట్లున్నాయి, కూటస్థ చైతన్య లక్షణం అన్నది ఎట్లా ఉంది అన్నది ఇక్కడ నిన్న అశోక్ చెప్పినట్టు, ఇక్కడ ఏదైతే చైతన్యము శరీరంలో వ్యాపించి ఉందో అదే యాక్చువల్గా అది కూటస్థ చైతన్యం. అయితే ఇక్కడ బుద్ధి లేక వ్యక్తి అజ్ఞానం యొక్క అధిష్టాన చైతన్యము ఏది ఉందో అది కూటస్థ చైతన్యం అన్నారు. అంటే యాక్చువల్గా శరీరాన్ని ఏదైతే ఏర్పడటానికి, ఆ శరీరం ఏర్పడటానికి కారణం ఏంటి, అజ్ఞానం. అదే అజ్ఞానం, దాన్ని వ్యక్తి అజ్ఞానం అన్నాడు. అదే వ్యక్తి అజ్ఞానము, అది బుద్ధి, అది అంటే అంతఃకరణము. వ్యక్తి అజ్ఞానం అనేది దేనిలో ఉంది, వ్యక్తి అజ్ఞానం అన్నది అంటే అంతఃకరణంలో ఉంది. కాబట్టి అంతఃకరణంలో ఉన్న బుద్ధి ఏదైతే వ్యక్తి అజ్ఞానం అధిష్టాన చైతన్యం ఏదైతే ఉందో అది కూటస్థ చైతన్యము అని చెప్పారు.
అంటే మనం దాంట్లో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇది ఏదైతే కూటస్థ చైతన్యం ఎట్లా ఏర్పడింది అంటే మనకు అది ఎట్లయితే ఘటం ఉంది అంటే ఒక కుండ ఉంది కాబట్టి కుండ ఆకాశం ఏర్పడింది. అట్లా శరీరము ఉంది కాబట్టి ఇక్కడ కూటస్థ చైతన్యం, అదే చైతన్యము మహా చైతన్యమే కూటస్థ చైతన్యంగా చెప్పబడింది. ఎట్లయితే మఠాకాశం, ఘటాకాశం, మహాకాశం అని చెప్పుకుంటూ ఉంటాము ఉపాధిని బట్టి, అదే విధంగా ఇక్కడ కూటస్థ చైతన్యం అన్నది అక్కడ ఈ సూక్ష్మ శరీరాన్ని ఏదైతే దానికి అధిష్టాన చైతన్యం ఏదైతే ఉందో ఆ దాన్ని కూటస్థ చైతన్యంగా ఇక్కడ చెప్పబడింది. తర్వాత జీవ చైతన్య లక్షణం ఏంటంటే అదే పైన చెప్పినట్టు మన జలాకాశానికి ఏ విధంగా 3 ఘటకాలు చెప్పారో అట్లే దీంట్లో జీవ చైతన్యం అంటే కూటస్థ చైతన్యము ప్లస్ అనంత జన్మల యొక్క వాసనలు లేక కర్మ సంస్కారాలతో కూడిన బుద్ధి లేక అంతఃకరణం. తర్వాత ఆ బుద్ధి అంతఃకరణంలో లేక బుద్ధి అందు పడిన చైతన్యం యొక్క ప్రతిబింబం. అట్లా 3 తీసుకున్నారు. ఎట్లయితే మనం జలాకాశం లోపల తీసుకున్నామో, జలాకాశం లోపల ఏ విధంగా తీసుకున్నామో మనం జలాకాశం లోపల ఘటాకాశము ప్లస్ ఘటములో ఉన్న ఆకాశము ప్లస్ నీరు అంటే మనకు నీరు ప్లస్ నీటిలో పడిన ప్రతిబింబం అని ఎట్లయితే తీసుకున్నామో ఇక్కడ అట్లే ఇక్కడ చైతన్యము కూటస్థ చైతన్యం అంటే శరీరంలో వ్యాపించుకున్న చైతన్యము అదే కూటస్థ చైతన్యం. అది ప్లస్ ఎన్నో జన్మల యొక్క వాసనలు సంస్కారాలతో కూడిన అంతఃకరణము లేక బుద్ధి అదే. తర్వాత ఈ ఏదైతే అంతఃకరణములో ఉందో ఆ అంతఃకరణములో పడిన ప్రతిబింబము చైతన్యము కూటస్థ చైతన్యం యొక్క ప్రతిబింబం. ఈ విధంగా మనకు 3 కలిపి జీవ చైతన్యం అని లక్షణంగా చెప్పారు. అంటే ఇక జీవ చైతన్యం అంటే మనం ఒక ప్రతిబింబం మాత్రం అని అనుకోకూడదు. వినపడుతుందా? క్లియర్ ఉంది. ఇక్కడ ఒక ఆభాసనే జీవుడు అని అనటం లేదు. ఎట్లయితే ఘటాకాశము, ఘటములోని జలము, మరి జలములో ప్రతిబింబము, ఈ 3 కలిసి జలాకాశం ఏ విధంగా అనుకున్నామో అదే విధంగా జీవుడు అంటే ఈ విధంగా కూటస్థ చైతన్యము ప్లస్ అంతఃకరణం అదే బుద్ధి అందు పడిన చైతన్యము యొక్క ప్రతిబింబము ఇవి. తర్వాత మనకు అంతఃకరణం అంటే బుద్ధి సంస్కారాలతో కూడిన బుద్ధి, ఆ బుద్ధిలో పడిన ప్రతిబింబము. అట్లా 3 ఏవైతే పార్ట్స్ చెప్పబడిందో 3 పార్ట్స్ అదే దీంట్లోపల జీవ చైతన్యానికి చెప్పబడింది. అదేవిధంగా కూటస్థంలో కూడి ఎన్నో జన్మల సంస్కారంతో కలిసి ఉన్న అంతఃకరణము, మరి అంతఃకరణలో పడిన చైతన్య ప్రతిబింబము చిదాభాస జీవుడు అంటారు. అంటే ఈ 3 కలిసి జీవుడు అంటారు. ఈ లక్షణములతో బుద్ధి అందు కూటస్థం యొక్క ప్రతిబింబం కానీ బ్రహ్మ చైతన్యం యొక్క ప్రతిబింబం కానీ ఇక్కడ మొదలు చెప్పింది ఏంటంటే ఇది కూటస్థం యొక్క ప్రతిబింబం అని చెప్పారు. అంటే కూటస్థానికి బ్రహ్మ చైతన్యానికి ఏమాత్రం కూటస్థ చైతన్యానికి బ్రహ్మ చైతన్యానికి ఏం భేదం లేకున్నా ఇక్కడ ఉపాధిని బట్టి ఇక్కడ కూటస్థం యొక్క ప్రతిబింబం అని చెప్పబడింది. ఇక్కడ ప్రతిబింబము అంటే బుద్ధి అందు కూటస్థం ఉన్నదని, బుద్ధి ముందు, బుద్ధి అందు కాదు, ప్రతిబింబము అంటే బుద్ధి ముందు కూటస్థం ఉన్నదని, కూటస్థం యొక్క ప్రతిబింబము బుద్ధిలో పడుతుందని ఈ ప్రకరణంలోని ప్రతిబింబం అనే శబ్దం యొక్క అభిప్రాయం కాదు. అంటే ఇది దీనికి ప్రతిబింబం అంటే బుద్ధి అనేది అంతఃకరణం అనేది మనకు ఈ కూటస్థం ముందు ఉన్నదని, ఆ కూటస్థం అంటే కూటస్థ చైతన్యం యొక్క ప్రతిబింబం బుద్ధిలో పడుతుందని ఆ విధంగా తీసుకోకుండా ఏదైతే ఈ ప్రకరణంలో ప్రతిబింబం శబ్దం యొక్క అభిప్రాయం కాదు. ఏమంటే ఏ విధంగానైతే ఎర్రటి రంగు పూల మీద స్ఫటిక పెడితే స్ఫటిక యందు పూల యొక్క ఎర్రటి ధనము
కనిపిస్తుందో అది స్ఫటికలోని ఎర్రటి ధనము పూల రంగు యొక్క ప్రతిబింబం. అంటే ఇక్కడ స్ఫటిక అన్నది ఏదైతే ఉందో ఆ స్ఫటిక అన్నది సూక్ష్మ శరీరము, స్వచ్ఛమైన శరీరం అన్నది తీసుకొని యాక్చువల్గా ఈ గులాబీ పూలు అన్నది సంస్కారాలతో కూడిందని నాకు అనిపిస్తుంది. ఈ ఏదైతే సంస్కారంతో కూడిన ఏదైతే సూక్ష్మ శరీరము అంతఃకరణం ఉందో ఆ అంతఃకరణము ఈ తర్వాత ఈ కూటస్థ చైతన్యము ఈ రెండు కలియటం వలన ఏమవుతుందంటే విశేషమైన ప్రకాశం వస్తుంది. ఎట్లయితే ప్రిజం లోపల పక్కన ఎర్రటి పూలు తీసుకొని పెడితే ఏ విధంగా ఎర్రటి ప్రకాశం కనిపిస్తుందో అట్లే ఆ విధంగా మనకు ఈ అంతఃకరణం లోపల ప్రకాశం అన్నది ఏర్పడుతుంది. అది ఆ యొక్క అంతఃకరణంలో ఉన్న అంతఃకరణంలో ఉన్న సంస్కారాలు, ఎన్నో జన్మల సంస్కారాల వల్ల ఆ విధంగా విశేషమైన ప్రకాశం అన్నది కలుగుతుంది. ఆ విశేష ప్రకాశమే అది విశేషత, సామాన్య జ్ఞానము, విశేష జ్ఞానం అని మనకి ఇదివరకు విన్నాం మనం యలంరాజు శ్రీనివాసరావు గారి. అట్లే ఇక్కడ ఏదైతే అంతఃకరణంలో ఉన్న ఎన్నో జన్మల సంస్కారంతో కూడిన అంతఃకరణం అది దాని లోపల ఏదైతే కూటస్థ చైతన్యం కలియటం వల్ల దానిలో ఒక ప్రకాశం, ఒకటి విశేష ప్రకాశం, ఆ విశేషత అన్నది కూటస్థుని ప్రతిబింబం. దాన్నే ఏమంటారు అంటే అధ్యాస అంటాము మనం. అది మనకు చిదాభాస అంటాము. అయితే మనం జనరల్లీ అప్పుడప్పుడు మనం అనుకున్నాం ఏంటంటే చిదాభాసే జీవుడు అని అనుకున్నాం. ఎందుకంటే చిదాభాస ఒక్కటే జీవుడు కాదు, అది మొత్తం కూటస్థ చైతన్యము ప్లస్ అంతఃకరణము ప్లస్ అంతఃకరణంలో పడిన ప్రతిబింబం, ఈ విధంగా మూడు కలిసి యాక్చువల్గా జీవ చైతన్యం. దానిలో క్లియర్ అయిందా ఇప్పుడు ఇది ఇంతవరకు? ఓకే మా ప్రొసీడ్ కావచ్చు. ఇక్కడ మళ్ళీ ఒకసారి చదువుతాను. ఇక్కడ ప్రతిబింబం అనే శబ్దం యొక్క అభిప్రాయం అన్నది ఆ విధంగా కాదు. ఏమంటే ఏ విధంగానైతే ఎర్రటి రంగు పూల మీద స్ఫటిక పెట్టితే స్ఫటిక యందు పూల యొక్క ఎర్రటి ధనము కనిపిస్తుందో అది స్ఫటికలోని ఎర్రటి ధనము పూల రంగు యొక్క ప్రతిబింబం. అదే విధంగా కూటస్థం యొక్క ఆశ్రయంలో ఉన్న ఏ బుద్ధి అంతఃకరణము దానిలో కూటస్థుని ప్రకాశం అంటే కూటస్థుని సామాన్య జ్ఞానం యొక్క విశేషత అన్నది కూటస్థుని ప్రతిబింబం. తర్వాత ఈశ్వర ఈ జీవ చైతన్యం ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. ఇక్కడ ఇంకా ఉంది దీంట్లో. సామాన్య ప్రకాశమునకు స్వచ్ఛమైన ఉపాధి సంబంధం కలిగితే ఆ ఉపాధి వలన విశేష ప్రకాశం వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ దీపం మీద గాజు బుగ్గ పెట్టితే విశేష ప్రకాశం వస్తుంది. అంటే మనకు దీపం మీద మనం గాజు బుగ్గ పెట్టితే దానిలో విశేష ప్రకాశం పడుతుందో అదే విధంగా మనకు బుద్ధి అన్న అపంచీకృత పంచమభూతాల సత్వగుణ కార్యమై ఉంది కాబట్టి స్వచ్ఛంగా ఉంది. దీనివల్ల కూటస్థం యొక్క జ్ఞానము అంతఃకరణంలో విశేష ప్రకాశము అన్నదే కూటస్థం యొక్క ప్రతిబింబం. అంటే ఇక్కడ ఒకటి మా బుద్ధి అన్నది అపంచీకృత పంచమభూతాల సత్వగుణం. దీని లోపల అంటే సంస్కారాలు ఎన్నో జన్మల సంస్కారాలతో కూడా కూడి ఉంటుంది. కాబట్టి ఇది సత్వగుణ ప్రధానమైంది కాబట్టి ఇది దీనికి రిఫ్లెక్షన్ మీడియా తయారవుతుంది. దాని విశేష ప్రభావము దాని లోపల విశేషమైన ప్రభావం అనేది ఆ యొక్క సత్వగుణ ప్రధానమైన సూక్ష్మ శరీరం వల్ల కలుగుతుంది. నాకు డౌట్ రాబోటి గులాబీ పువ్వు మీద స్ఫటిక పెట్టాడు. స్ఫటిక పెట్టినప్పుడు మనకు ఆ గులాబీకున్న రంగు ఆ స్ఫటిక ద్వారా మనకు వచ్చింది. ఇదో ఎగ్జాంపుల్ తీసుకున్నాడు కదా, ఇదో ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాడు. అట్లే దీపం మీద గ్లాస్ పెట్టినప్పుడు
మీకు ప్రకాశం ఏర్పడి ఈ రెండింటికి ఏమి దానికి కంపారిజన్ అనాలబుల్ ఏమున్నది రెండింటికి అనాలజీ అంటే ఇప్పుడు ఎట్లయితే ఆ పూల పుష్పము ఆ ప్రిజం దగ్గర పెట్టే వల్ల ఆ ప్రకాశం అన్నది విశేషంగా కనిపిస్తుంది కదా, అట్లనే మనకు ఏదైతే దీపం లోపల పైన మనం బుగ్గ పెట్టడం వల్ల ప్రకాశం అన్నది విశేషంగా కనిపిస్తుంది. ఆ విశేషానికి ఈ విశేషానికి డిఫరెన్స్ ఉన్నది. ఆ డిఫరెన్స్ ఏంటని చెప్తున్నాను నేను. ఈ స్ఫటికలు ఎన్నో పరివర్తనాలు చెంది వస్తుంది కదా మనకు. బుగ్గలు అట్లా కాదు కదా. దీపం మీద వచ్చేది మనకు డైరెక్ట్ లైట్ వస్తుంది, దానికి రిఫ్లెక్షన్స్ ఏమి ఉండవు అక్కడ. వేరే స్ఫటిక మీద వచ్చేది స్ఫటిక పెట్టినప్పుడు దాంట్లో వేరియస్ రిఫ్లెక్షన్స్ తోటి మనకు వస్తుంది అన్నట్టు. ఆ రెండింటికి ఉండే డిఫరెన్స్ అది నాకు అనిపించింది. అది దెర్ ఈస్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దట్. అశోక్ చెప్పండి. మనకు ఇప్పుడు ఏదంటే ఏదైనా కానీ మనం ఏకదేశీయంగా తీసుకోవాలి, 100% మనకు తీసుకోకూడదు. ఏదైతే మనకు దీపం మీద బుగ్గ అంటే దీపం ఉన్నది లోపల ఏదైతే ప్రకాశం ఉందో ఆ ప్రకాశం అన్నది ఆ బుగ్గ పెట్టడం వల్ల విశేషంగా మనకు ప్రకాశం కనిపిస్తుంది. అట్లే మనకు ఆ ప్రిజం లోపల ఉన్న ప్రకాశం ఏదైతే ఉందో అప్పుడు గులాబీ రంగు పువ్వు పెట్టడం వల్ల అది విశేషంగా కనిపిస్తుంది. ఒక దీపం, ఆ దీపం ముందు ఒక గాజు బుగ్గ పెట్టాం. గాజు బుగ్గను మనం రంగుల బుగ్గగా తీసుకోవచ్చు. ఒకటి పంచీకరణ అంటున్నాడు, ఇంకోటి పంచీకరణ కాదుకుండా అంటున్నాడు. ఈ రెండింటికి డిఫరెన్స్ అనుకుంటా నేను. పంచీకరణం అంటేనో యాక్చువల్గా పంచమభూతాలన్నీ దాన్ని ఒక నిష్పత్తి ప్రకారంగా ఒక దానిలో ఒకటి కలిసి అది పంచీకృత పంచమహాభూతంగా తయారవుతుంది. అదే మనకు ఏదైతే పృథ్వీ, జలము, వాయువు ఏదైతే మనకు కనిపిస్తుందో అవి మనకు పంచీకృతం అయిన ఈ పంచమహాభూతాలు మనకు ఏదైతే కనిపిస్తున్నాయో అది స్ఫటికలో కనపడుతున్నది. అది స్ఫటికలో మనం అది అన్వయించుకోవచ్చు అనుకుంటా. అవును, అది అన్వయించుకో. అది స్ఫటికం తీసుకుంటానికి ఉద్దేశం ఏంటంటే అది ప్రిజం అన్నది మనకు స్ఫటిక అన్నది అది విశేషమైన రిఫ్లెక్షన్ గుణం, ప్రకాశించే గుణం ఉంటుంది. అవును, దాని కొరకు మనం ఆ విధంగా తీసుకుంటాం. స్ఫటికం ఎగ్జాంపుల్ ఏమో, స్ఫటికం అనేది చైతన్యానికి ఎగ్జాంపుల్. ప్యూర్ చైతన్యం, ప్యూర్ స్ఫటికం అనుకోండి. కానీ మనకు ఆత్మ కాదు అశోక్, అట్లా కాదు. స్ఫటికం అన్నదే సూక్ష్మ శరీరం. స్ఫటికం సూక్ష్మ శరీరం. దాని లోపల పడిన లైట్ అన్నది చైతన్యం. లేదు, తర్వాత ఏదైతే అడ్జెక్టివ్స్ ఉన్నాయో, ఇప్పుడు మీరు అన్న గులాబీ రంగు, ఎరుపు రంగు ఏదైతే ఉందో అది విశేషం. అది ఒక అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ చైతన్యానికి లేదు. చైతన్యం అనేది నిర్గుణం. సో ఇట్ ఈస్ లైక్ ప్యూర్ స్ఫటికం. కానీ వేరే విశేషాలలో ఉన్నటువంటి గుణాల వల్ల దీనికి ఆ గుణం ఉన్నట్టుగా ఆపాదించబడుతుంది. ఆ ఎరుపు రంగు స్ఫటికం మీద వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది, ఆవాస కలుగుతుంది. బట్ అదర్వైజ్ చైతన్యం అనేది స్వచ్ఛమైంది, ప్యూర్. అది దానికి ఏ గుణాలు లేవు, దానికి ఏది లేదు. సో అయితే నువ్వు స్ఫటికం అన్నది చైతన్యంగా తీసుకున్నావు, నేనేం తీసుకున్నానంటే స్ఫటికం అన్నది యాక్చువల్గా మనకు సూక్ష్మ శరీరంగా తీసుకున్నాను. సూక్ష్మ శరీరంలో ఉన్న సంస్కారాలను నేను పువ్వుగా తీసుకున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే అది అంటే ఇది ప్రకాశం అయితే దీనికి ప్రకాశం అన్నది కావాలి కదా. ప్రకాశం అన్నదో యాక్చువల్గా చైతన్యం. అది సూపర్ ఇంపోజిషన్ కోసం ఈ ఎగ్జాంపుల్ అది ఏదే ప్రిజం అన్నది ఏంటంటే, ప్రిజం అన్నది శుద్ధమైన ఏదైతే సత్వగుణంతో తయారైనది కాబట్టి, పంచమహాభూతాల సత్వగుణంతో తయారైనది. అయితే దాంట్లో సంస్కారాలు అని కూడా కూడి ఉన్నాయి, ఎన్నో జన్మల సంస్కారాలు కూడా కూడి ఉన్నాయి.
ఆ సంస్కారాలన్నీ నేను ఒక గులాబీ పువ్వుగా నేను తీసుకున్నాను. అది ఎందుకంటే నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. సరే మీ మీ దాని గులాబీ ప్రకారం చెప్పండి, సంస్కారం. అట్లానే చెప్పండి, చూద్దాం. ఉమ్. మీ ప్రకారం చెప్పండి మీరు. అక్కడక్కడ ఇది అపంచీకృత పంచమహాభూతాల సత్వగుణ కార్యమై ఉంది కాబట్టి స్వచ్ఛంగా ఉంది. దీనివల్ల కూటస్థం యొక్క జ్ఞానము అంతఃకరణములో విశేష ప్రకాశం అన్నదే కూటస్థం యొక్క ప్రతిబింబము. అంటే యాక్చువల్గా ఏంటంటే ఆ సత్వగుణమైన అంతఃకరణం ఉండటం వల్ల దానికి విశేష ప్రకాశం, అంటే వేరే దాంట్లో విశేష ప్రకాశం ఉండదు కదా మనకు. అది అంతఃకరణం అన్నదే రిఫ్లెక్టింగ్ మీడియా, మనం అది దాంట్లో విశేషమైన ప్రకాశం కలుగుతుంది. అయితే మనకు మనకు ఏదైతే సూక్ష్మ శరీరం ఎప్పుడైతే మనకు అంతఃకరణం శుద్ధంగా ఉంటుందో అప్పుడు మనకు ఏమైతే ఏవి విషయాలైనా కానీ ఏ సంస్కారాలైనా కానీ మనకు ఉండవు. కాబట్టి అది స్వచ్ఛంగా అది కూడా రిఫ్లెక్టింగ్ అవుతుంది. అది విశేషంగా రిఫ్లెక్ట్ కాక దాంట్లో కూడా రిఫ్లెక్షన్ అయినా కానీ దాన్ని సంస్కారాలతో కూడింది ఇంకా విశేషంగా రిఫ్లెక్షన్ అవుతుంది. అది నేను అనుకుంటాను. ప్రిజం ఎగ్జాంపుల్ ఓన్లీ రిఫ్లెక్షన్ కు మీరు దానికి అన్వయించుకోవాలి. నాకు తెలిసింది ప్రిజం అని ఇచ్చిండంటే రిఫ్లెక్షన్ అవుతుంది దాంట్లో. ఏది దీంట్లో రిఫ్లెక్షన్ కావటం లేదు, ఇది శుద్ధం ఉన్నది, అదేమో పంచీకృతం అవుతున్నది అని అని నా యొక్క అనుభవం. అది ఎంతవరకు నిజమో చెప్పాలి మరి. ఎందుకంటే నేను బాగా స్టడీ చేసి ఆఖరికి నేను ఈ విధంగా అనుకున్నాను. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ గా ఉండే అది దాని లోపల ఇంత స్పష్టంగా లేకుండే. అంటే నాకు అనిపించింది ఒకటి, ఎందుకంటే ప్రిజంలే రిఫ్లెక్షన్ అవుతుంది, పెయిన్ కాదు, రిఫ్లెక్షన్ కాదు. అది ఎప్పుడు దీపం మీద బుగ్గ పెట్టినట్టు దాంట్లో రిఫ్లెక్షన్ లేదు. కానీ ప్రిజం అని స్ఫటిక అన్నాడు కదా, ప్రిజంలో తప్పకుండా రిఫ్లెక్షన్ అవుతుంటే ఉంటుంది. రిఫ్లెక్షన్ అవుతున్నప్పుడు అప్పుడు కనబడేది వేరే ఉంటుంది, ఇప్పుడు కనబడేది వేరే ఉంటుంది. ఈ రెండు, అందుకోసమే రెండు ఎగ్జాంపుల్ తీసుకున్నాడు అనిపించింది నాకు. అంటే మనకు బల్బులో ఉన్న ప్రకాశం అది కూడా మనం బల్బు పెడతాం, ఏదైనా గాజు బుగ్గ పెడతాం. ఎందుకంటే మనకు ప్రకాశం అన్నది విశేషంగా కనిపించాలనే ఉద్దేశంతోనే మనం గాజు బుగ్గ పెడతాం. అట్లే ఇక్కడ ఏంటంటే దీని యొక్క ఇది అంటే మనం ఏకదేశీయంగా తీసుకోవాలి. ఇది మనకు 100% ఎగ్జాంపుల్స్ అన్ని ఒకటే తీరుగా ఉంటాయని కూడా అది స్ఫటిక అన్నాడు కాబట్టి. ఎందుకంటే స్ఫటికలో డెఫినెట్ గా మీకు అంత క్లియర్ కనబడదు, రిఫ్లెక్షన్సే కనబడతాయి. గులాబీ పువ్వు మీద పటిక పెట్టింది అనుకోండి, స్ఫటికము ఓ క్రిస్టల్ పెట్టారు మీరు, క్రిస్టల్లో లోపల చాలా రిఫ్లెక్షన్స్ అవుతుంటాయి. తర్వాత నీకు ఇమేజ్ మాత్రం కనబడుతుంది, కానీ ఈ ఇమేజ్కును కేవలం ఒక దీపం మీద పెట్టిన ఇమేజ్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీపం మీద బుగ్గ పెట్టిన ఇమేజ్కు, తర్వాత ఈవెన్ గులాబీ పువ్వు మీద పెట్టిన ఈ ఇమేజ్కు రెండు డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చెప్తున్నా మిమ్మల్ని. అంటే డిఫరెన్స్ ఉండవచ్చు, కానీ విశేషంగా మొదటి ప్రకాశానికి ఆ బుగ్గ పెట్టడం వల్ల ప్రకాశానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఉంటుంది, అదే చెప్తున్నా. అంటే ఆ విధంగా డిఫరెన్స్ లోపల ఏమన్నా తారతమ్యం ఉండొచ్చు, కానీ అది మనం ఆ తారతమ్యాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ మనకు అవి యాజ్ ఇట్ ఈజ్ గా 100% అది వాటికే వర్తిస్తుంది అని మనం తీసుకోకూడదు. అంటే విశేషమైన ప్రకాశం అయితే కలుగుతుంది కదా, దీంట్లో అయినా విశేష ప్రకాశం కలుగుతుంది, దాంట్లో అయినా విశేష ప్రకాశం కలుగుతుంది. ఎట్లయితే కాదు దాంట్లో లోపల కొంచెం తారతమ్యం ఉండవచ్చు, కానీ మొత్తానికైతే మొదటి కన్నా విశేషమైన ప్రకాశం కలుగుతుంది. ఎప్పుడు గాజు బుగ్గ పెట్టడం వల్ల, తర్వాత ప్రిజం పెట్టడం వల్ల ఏదైతే ఉందో అది ఇదవుతుంది. తర్వాత ఇది బ్రహ్మ చైతన్యం యొక్క ప్రతిబింబము. తర్వాత
ఇది అదేవిధంగా బుద్ధి అన్నది అపంచీకృత పంచమహాభూతాల సత్వగుణ కార్యమై ఉంది కాబట్టి స్వచ్ఛంగా ఉంది. దీనివల్ల కూటస్థం యొక్క జ్ఞానము అంతఃకరణములో విశేష ప్రకాశం ఉన్నదే కూటస్థం యొక్క ప్రతిబింబం, మరియు దాన్నే ఆభాస అంటారు. అక్కడక్కడ బ్రహ్మ చైతన్యం యొక్క ప్రతిబింబము బుద్ధిలో పడుతుంది అంటారు. కారణం కూటస్థము స్వరూపంగా బ్రహ్మనే ఒకటే అయి ఉంది. అంటే కొన్ని చోట్ల బ్రహ్మ చైతన్యమే పడుతుంది అంతఃకరణం లోపల అని కూడా చెప్తారట. ఎందుకంటే కూటస్థ చైతన్యమైన బ్రహ్మ చైతన్యమైన ఒకటే కాబట్టి. ఏమైనా డౌట్? అయితే కొందరు అంటారు ఏమంటే రూపరహిత చైతన్యం యొక్క ప్రతిబింబము ఏ విధంగా పడుతుంది, దానికి చెప్పింది ఏమంటే రూపరహిత ఆకాశం యొక్క ప్రతిబింబము నీటి యందు గోచరించినట్లు. అంటే ఇక్కడ రూపరహిత చైతన్యం, చైతన్యం అన్నది రూపరహితమైంది, అది మరి దానికి ప్రతిబింబం ఎట్లా పడుతుంది అంతఃకరణంలో అని అంటే దానికి చెప్పింది ఏంటంటే మనకు ఏదైతే ఏ పాత్ర లోపల నీరు పెట్టి నీరు లోపల ఎట్లయితే ఆకాశం ప్రతిబింబం ఎట్లయితే పడుతుందో అట్లా నీటి యందు మనకు ఆకాశ ప్రతిబింబము నీటి యందు మనకు కనిపిస్తుంటది. మనం ఏ పాత్ర లోపలైనా నీళ్లు పెట్టి దాని ఆకాశం యొక్క ప్రతిబింబం అన్నది మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే మనకు ఆకాశంలో ఎప్పుడైతే ఈ నక్షత్రాలు ఇట్లా ఉంటాయో అవి నక్షత్రాలు మనకు నీటి లోపల చాలా లోతుగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంటాయి. అంటే ఆ లోతు అన్నది దాంట్లో స్పష్టంగా కనిపిస్తుంటది. అదే కనిపించేదే, ఆ విధంగా కనిపించేదే ప్రతిబింబము. క్లియర్ అయిందా? హలో. ఓకే మా ఓకే 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 ఓకే. ఎవరికైనా డౌట్ ఉందా అని చెప్పి చూస్తున్నా. తర్వాత నువ్వు చెప్పింది కూడా దాని చెప్పు నువ్వు తర్వాత. పర్వాలేదు పర్వాలేదు, మీరు ఎందుకంటే మీరు చాలా రీసెర్చ్ చేశారు, నేను ఇప్పుడే చూస్తున్నా కాబట్టి మీరు ఈశ్వర చైతన్యం యొక్క లక్షణం చెప్పారు. ఇప్పుడు మూడవది ఈశ్వర చైతన్యం యొక్క లక్షణం. ఈశ్వర చైతన్యాన్ని ఏ విధంగా తీసుకున్నారంటే బ్రహ్మ చైతన్యము ప్లస్ మాయ ప్లస్ మాయలోని చైతన్య ఆభాస, ఈ మూడు కలిసి ఈశ్వర చైతన్యం. ఎట్లయితే జీవ చైతన్యం యొక్క లక్షణాలు ఎట్లా తీసుకున్నారు, ఆదిస్థాన కూటస్థం అని కూటస్థ చైతన్యము ప్లస్ బుద్ధి, బుద్ధిలోని చైతన్య ఆభాస, ఏ విధంగా అయితే దాన్ని జీవ చైతన్యంగా తీసుకున్నారో, సారీ జీవ చైతన్యం, నేను ఈ కూటస్థ చైతన్యం అని చెప్పాను కాదు, ఈ జీవ చైతన్యం. జీవ చైతన్యానికి అధిష్టాన కూటస్థం అంటే మన కూటస్థ చైతన్యాన్ని ప్లస్ బుద్ధి లేక అంతఃకరణము, బుద్ధి లేక అంతఃకరణంలో పడిన చైతన్య ఆభాస, అంటే బుద్ధిలో పడిన చైతన్యం, బుద్ధిలో ఏదైతే ప్రతిబింబం ఏర్పడిందో అది విధంగా ఈశ్వర చైతన్యం, అది కలిసి మొత్తం మూడు కలిపి ఈశ్వర చైతన్యం. అంటే ఈశ్వర చైతన్యంలో కూడా మూడు లక్షణాలు ఉన్నాయి. అంటే ప్రతి దానిలో కూడా జీవ చైతన్యంలో మూడు లక్షణాలు ఉన్నాయి, ఈశ్వర చైతన్యంలో కూడా మూడు లక్షణాలు. తర్వాత ఈశ్వర చైతన్యము అన్నది ఈశ్వర చైతన్యం వల్ల ఏం చెప్తున్నారంటే ఈశ్వర దృష్టాంతంలో మేఘాకాశం యొక్క స్థానము, మేఘాకాశం యొక్క స్థానం అన్నది ఆయన సర్వాంతర్యామి. అంటే మేఘాకాశాన్ని ఎందుకు తీసుకున్నారంటే ఆయన మొత్తం సర్వాంతర్యామి, అందరి అంతఃకరణంలో జీవుల కర్మ ప్రకారము కర్మ ప్రవృత్తి ప్రేరణ ఇస్తారు, మరియు సుఖ దుఃఖ భోగాలు ఇస్తాడు. జగత్లో అన్ని వ్యాపారాలు చేస్తూ కూడా
ఎల్లప్పుడూ ముక్తుడే. ఇక్కడ ఈశ్వర చైతన్యం గురించి చెప్తున్నారు. ఏంటంటే ఈశ్వర దృష్టాంతంలో మేఘాకాశం యొక్క స్థానము ఆయన సర్వాంతర్యామి, అందరి అంతఃకరణంలో జీవుల కర్మ ప్రకారము కర్మ ప్రవృత్తి పేరుని ఇస్తారు, మరియు సుఖ దుఃఖ భోగాలు ఇస్తాడు. జగత్తులో అన్ని వ్యాపారాలు చేస్తూ కూడా ఎల్లప్పుడూ ముక్తుడే. కారణము బ్రహ్మయందు ఈశ్వరత్వ భావము ప్రాప్తించుటకు శుద్ధ సత్వగుణ ప్రధాన మాయ ఉపాధి ఉంది. ఇక్కడ ఈశ్వరుడు యొక్క ఈశ్వరత్వ భావం అన్నది ఎందుకు వచ్చిందంటే శుద్ధ సత్వగుణ ప్రధాన మాయ ఉండటం వల్ల ఈశ్వరత్వ భావం అన్నది కలిగింది. అంటే మాయ త్రిగుణాత్మకం కదా మాయ, కానీ ఇక్కడ శుద్ధ సత్వగుణ ప్రధాన మాయ ఉపాధి. అవిద్య, మాయ అంటేనే అవిద్య, అది త్రిగుణాత్మకం. సత్వము రజస్సు తమస్సు 3 ఉన్నాయి. బట్ ఇక్కడ శుద్ధ సత్వం ఎట్లా వచ్చింది? ఇక్కడ మాయ కంట్రోల్ ఉన్నది. అంటే ఆయన కంట్రోల్ ఉన్నప్పుడు అన్ని కంట్రోల్ ఉన్నప్పుడు అది ఇచ్చాడు, శుద్ధసత్వం అని ఇచ్చాడు కూడా చందాల్లో. బట్ నాకు కూడా అర్థం కాలేదు శుద్ధసత్వం అంటే జగత్తులో అన్ని వ్యాపారాలు చేస్తుడు ఎల్లప్పుడూ ముక్తుడే. కారణం బ్రహ్మయందు ఈశ్వరత్వ భావం ప్రాప్తించుటకు శుద్ధ సత్వగుణ ప్రధాన మాయ ఉపాధి ఉంది. అంటే యాక్చువల్గా ఈ అంతఃకరణం లోపల శుద్ధ అంతఃకరణం కాంది, అది ఈశ్వరత్వ భావం అన్నది కలగదు కదా. త్రిగుణాత్మకమైన మాయ అయినా ఈ ఈశ్వరత్వం అంటే యాక్చువల్గా బ్రహ్మకు ఈక్వల్. పరబ్రహ్మయందు మాయ లేదు. కానీ ఈశ్వరత్వం లోపల ఈశ్వరత్వ భావం కలిగించడానికి సత్వగుణ ప్రధానమైన మాయ ఉంది. ఇక్కడ గుర్తుంచుకోవాలంటే ఈశ్వరునికి బ్రహ్మ లోపల త్రిగుణాత్మకమైన మాయ అన్నది అంతర్భూతంగా లేదు. మనం చదివింది ఏంటంటే బ్రహ్మ లోపల మాయ ఉంది, కానీ ప్రదర్శించినప్పుడు ఈశ్వరుడు అవుతాడు. ప్రదర్శించకపోతే బ్రహ్మ. ప్రదర్శించినప్పుడు ప్రదర్శించకపోవటం అంటే మాయ అన్నది దాంట్లో బ్రహ్మలో లేనట్టే కదా. బ్రహ్మ ఆయన మ్యాజిషియనే, కానీ ఆయన మ్యాజిక్ ని చూపెడతలేడు. ఆయనే సంగీత విద్వాంసుడే, కానీ సంగీతం వినిపిస్తలేడు. సో బ్రహ్మతత్వం అంటే బ్రహ్మతత్వంలో ప్రదర్శించే ఇది లేదు. ఎప్పుడైతే ఆయన ప్రదర్శిస్తాడో అప్పుడు ఈశ్వరుడు అయిపోతాడు. అవును, ఈశ్వరుడు ఎప్పుడైతాడు అంటే సత్యగుణ ప్రధాన మాయ ఉపాధితోనే ఆయన ఈశ్వరుడు అవుతాడు అని ఇక్కడ చెప్పబడింది. సరే, ఈ ఉపాధి నిర్మలంగా ఉండటం వలన ఈశ్వరుని యొక్క పరమార్థిక బ్రహ్మస్వరూపానికి అడ్డంకి లేదు. అంటే ఈయన ఉపాధి నిర్మలంగా ఉండటం వలన, అంటే మాయ అన్నది ఉపాధి త్రిగుణాత్మకమైన మాయ, ఆ మాయతో కూడి లేడు. సత్వగుణ ప్రధాన మాయ ఉపాధి ఉంది. అంటే అక్కడ బ్రహ్మస్వరూపానికి అడ్డంకి లేదు. అంటే అతను బ్రహ్మస్వరూపంగానే ఉండగలుగుతాడు. అందుకొరకు జన్మ మరణ ధర్మ భ్రాంతి ఈశ్వరునికి ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే బ్రహ్మస్వరూపం ఉంటేనే కదా ఆయన జన్మ మరణ ధర్మ భ్రాంతి అన్నది లేకుండా ఉండటానికి వీలవుతుంది. అందుకొరకు ఆయన ఎల్లప్పుడూ ముక్తుడే. సచ్చిదానంద ఆత్మస్వరూపంలో జన్మ మరణ ధర్మాలు కనిపించకపోవటమే ముక్తి లక్షణము.
సత్వగుణము చాలా ఎక్కువగా ఉండి రజోగుణ తమో గుణాలు తక్కువగా ఉంటే శుద్ధ సత్వగుణ ప్రధాన మాయ. అచ్చా, ఇక్కడ క్లియర్ చేశాడు ఏంటంటే శుద్ధ సత్వగుణ ప్రధాన మాయ అంటే రజోగుణం తమో గుణాలు ఉంటాయి కానీ చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ నీ డౌట్ క్లియర్ అయింది అశోక్. ఇక్కడ ఏంటంటే ఈశ్వరుడు విశుద్ధ సత్వం, ఈశ్వరుడు విశుద్ధ సత్వం, కానీ ఆయన ఆధీనంలో ఈ 3 గుణాలు ఉన్నాయి. అంటే మాయ ఉంది, మాయ త్రిగుణాత్మకమే, మాయ శుద్ధ సత్వం అనడానికి లేదు. బట్ త్రిగుణాత్మకమైన మాయను ఉపయోగించి ఒక బ్రహ్మని, ఒక విష్ణువుని, ఒక శివుణ్ణి క్రియేట్ చేసి సత్వము, రజస్సు, తమస్సు అనే గుణాలు వాళ్ళ ద్వారా వాటి కార్యరూపం జాల్చేటట్టు చేసిండు ఆయన. సో ఆయన ఆధీనంలో ఉన్నాయి అవి, కానీ ఆయన విశుద్ధ సత్వమే. ఈశ్వరుడు విశుద్ధ సత్వం, మాయ విశుద్ధ సత్వం కాదు అన్నది నా పాయింట్. అంటే ఆయనే యాక్చువల్గా ఈశ్వర స్వరూపం దాల్చడానికి సత్వగుణము కూడా ఉంది, సత్వగుణము రజోగుణ తమో గుణాలు కూడా ఉన్నాయి. కానీ సత్వగుణం మాత్రం ఎక్కువగా ఉండి రజోగుణ తమో గుణాలు విశుద్ధ సత్వగుణం ఆయనది, విశుద్ధ సత్వగుణం ఆయనది. ఈ 3 గుణాలు సత్వ రజస్ తమో గుణాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. అంటే ఈ త్రిమూర్తులు ఆయన ఆధీనంలో ఉన్నారు. ఇక్కడ ఏం చెప్పాడంటే సత్వగుణము చాలా ఎక్కువగా ఉండి రజోగుణ తమో గుణాలు తక్కువగా ఉంటే శుద్ధ సత్వగుణ ప్రధాన మాయ అని చెప్పాడు. అంటే శుద్ధ సత్వగుణ ప్రధాన మాయ అంటే ఏమని చెప్పాడంటే సత్వగుణం అన్నది ఎక్కువగా ఉండి రజోగుణ తమో గుణాలు తక్కువగా ఉండి, అందుకొరకు ఈశ్వరుని స్వరూపానికి ఆవరణ లేదు. కరెక్ట్, ఆవరణ లేదు అంటే అజ్ఞానం. ఈ విధంగా నిరూపించాడు. ఈశ్వరుడి స్వరూపానికి ఆవరణ లేదు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఈశ్వరుడికి అజ్ఞానం లేదు కదా, ఈశ్వరుడు సర్వజ్ఞుడు. సో ఆయనకు అది లేదు. అది అంటే ఈశ్వర రూపము దాల్చడానికి మాత్రం ఆయనకు కూడా గుణాలు ఉంటాయి. ఎందుకంటే అది గుణాలు ఆయన ఆధీనంలో ఉంటాయి, ఆయనకు గుణాలు ఉండవు. గుణాలు ఆయన ఆధీనంలో ఉంటాయి, వాటితోటి పనులు చేపిస్తుంటాడు ఆయన. అది దీని లోపల అంటే మనకు దీన్ని అయిపోయింది. ఇంకొక పేజ్ ఉంది, 6th పేజ్. అంటే ఇది ఒకటి మనం క్లియర్ గా మనం తెలుసుకోవాల్సింది. యాక్చువల్ గా ఈ ప్రధాన మాయ అంటే ఈయన గుణాలతో శుద్ధ సత్వగుణ ప్రధాన మాయతో ఉన్నాడు అని అంటే యాక్చువల్ గా ఆయనకు కూడా గుణాలు ఉన్నట్టే కదా మరి లెక్క. సత్వగుణం, శుద్ధ సత్వగుణం అంటే విశుద్ధ సత్వం, బియాండ్ గుణాలు. శుద్ధ సత్వం అనేది త్రిగుణాలను దాటితేనే విశుద్ధ సత్వానికి పోతాం కదా. త్రిగుణాలకు అవతల ఉంటేనే విశుద్ధ సత్వం. ఇక్కడ ఏమన్నాడంటే శుద్ధ సత్వగుణ ప్రధాన మాయ అంటే సత్వగుణము చాలా ఎక్కువగా ఉండి రజోగుణ తమో గుణాలు తక్కువగా ఉంటే శుద్ధ సత్వగుణ ప్రధాన మాయ అని చెప్పారు. అంటే ఇది కొద్దిగా కాంటెంప్లేషన్ తెలుసుకోవాల్సింది. ఇంకొకటి ఉంది, ఇంకొక పేజ్ ఉన్నట్టుంది కదా, అది తీసుకుంటే తర్వాత అయిపోయింది. ఈశ్వర చైతన్యం అయిన తర్వాత బ్రహ్మ చైతన్యం ఒక లక్షణము. అది బ్రహ్మ చైతన్యం లక్షణం స్థూల సూక్ష్మ తెలిసినది తెలియనిది అటువంటి అన్ని పదార్థాలలో లోపల బయట వ్యాపించి సచ్చిదానంద ఏకరూపమైన అటువంటి పరిపూర్ణ చైతన్యము బ్రహ్మ చైతన్యం. అంటే మొత్తం వ్యాపించిన ఇది, దీంట్లోపల రిఫ్లెక్షన్ కానీ ఇది అన్ని సూక్ష్మము స్థూలము లోపల బయట ఇది ఈ విధంగా దీని లోపల ఒకటే మనకు డౌట్ వచ్చింది అనుకుంటాను. ఏంటంటే ఒకసారి టోటల్ గా దీన్ని సమీక్షించి చెప్పండి. యాక్చువల్ గా ఏదైతే ఇది చెప్పిండ్రో మనము వెస్ట్ కి ఎట్లా దీన్ని అప్లై చేస్తాం మనం అన్నది. అచ్చా, నేను ఏంటంటే జీవ చైతన్యం గురించి చెప్తాను. ఏంటంటే జీవ చైతన్యము జీవుడు అనే వరకు మనం ఏంటంటే నాకు ఇది ఎప్పుడు కూడా బాగానే ఇది వస్తుండే, జీవుడు అనే పరమాత్మ ఎట్లా అవుతాడు యాక్చువల్గా అన్నది నాకు ఎప్పుడు ప్రశ్నగా ఉండే.
అయితే నాకే ఇప్పుడు దీనివల్ల ఏముంది ఏంటంటే జీవుడు అనే వరకు యాక్చువల్గా మనకు దాంట్లో కూటస్థ చైతన్యం తీసుకోవాలి, అంటే యాక్చువల్గా చైతన్యం తీసుకోవాలి, దాంట్లో ప్లస్ ప్రకృతి తీసుకోవాలి. అంటే మనకు ఏదైతే అంతఃకరణం ఉందో సూక్ష్మ శరీరం అంతఃకరణం, ఆ అంతఃకరణంలో పడిన ప్రతిబింబం. అంటే అంతఃకరణంలో ప్రతిబింబం అంటే ఎట్లా తీసుకోవాలంటే యాక్చువల్గా అనాత్మ అంటే యాక్చువల్గా ప్రకృతి, తర్వాత ఆత్మ అంటే చైతన్యము ప్లస్ ఇది చైతన్యం ప్లస్ ప్రకృతి. ప్రకృతి అంటే సూక్ష్మ శరీరం అంతఃకరణం. అంతఃకరణం అంటే ప్రకృతి నుంచి వచ్చింది అంతఃకరణం, సూక్ష్మ శరీరం. అయితే దాని లోపల కలియటం, దానితో ప్రభావితమై రెండు కలిసిపోయినప్పుడు అది యాక్చువల్గా జీవుడు అవుతాడు, జీవభావం వస్తుంది. జీవభావం అంటే ఏంటి? శరీరం నేను, మనస్సు నేను, బుద్ధి నేను అనుకొని తదాత్మం కావటం అన్నది జీవభావం. ఆ జీవభావమే అధ్యాస అంటారు, ఆభాస అంటారు. అదే ఈ జీవుడు కావటానికి కారణం ఇది, ఈ ప్రతిబింబం, ఇటువంటి ప్రతిబింబం. అంటే మనం ఎప్పుడు కూడా మనకు అందుకోసమే దీని లోపల ఇది ఉంది కాబట్టి మనం సాక్షి చైతన్యాన్ని మనం తెలుసుకోగలం, సాక్షిగా మనం ఉండగలుగుతాం. కూటస్థ చైతన్యం మనకు జీవుని లోపల లేకపోతే యాక్చువల్గా మనం తటస్థంగా ఉండలేము. జీవుడే ఆభాస అయితే ఎప్పుడు జీవుడుగానే ఉండాల్సి వస్తుంది. అప్పుడు పరమాత్మగా మారటానికి అవకాశం లేదు, మారాలేదు అవసరం కూడా లేదు. మారే ఉన్నాం, అసలు ఉన్నది పరమాత్మనే. ఆయనకి అజ్ఞానం వల్ల అనుకుంటున్నాడు నేను జీవుడినని. అంటే నేను శరీరానికి సంబంధించిన వాడిని, మనస్సుకు సంబంధించిన వాడిని, బుద్ధికి సంబంధించిన వాడిని అని అనుకుంటున్నాడు. అది అజ్ఞానం వల్ల. అజ్ఞానం అన్నది ఇదే ఆభాస. ఈ ఆభాస వల్లనే, ఆభాస అన్నదే అజ్ఞానం. అంటే ఈ యొక్క దీని లోపల చెప్పిన స్పష్టీకరణ వల్ల మనకేమనిపిస్తుంది అంటే జీవుడు పరమాత్మ ఎట్లయితాడు అన్నదానికి స్పష్టంగా దీంట్లో వల్ల మనకు స్పష్టీకరణ ఉంది, స్పష్టమైన విచారణ ఉంది. దీని గురించి ఏమన్నా డౌట్ ఉందా? లేదు. అద్వైత వేదాంతంలో ఏమి ఇచ్చాడంటే ఈ జీవస్థాయిలోనే 3 దశలు, కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరం ఉంటది కదా. ఇదే అంటే బింబ చైతన్యం 3 ప్రతిబింబ చైతన్యాలుగా వ్యక్తమవుతుంది అని చెప్పి అన్నాడు. కారణ శరీరంలో చెప్పింది అదే మాట. నేను ముసన్ మాయ కూడా రెఫర్ చేసింది అదే. ఏంటంటే దాంట్లో 3 ప్రతిబింబాల రూపాలుగా జీవస్థాయిలో అంటే లేదా వ్యష్టి స్థాయిలో ఒక బింబ చైతన్యం 3 ప్రతిబింబ చైతన్యాలుగా వ్యక్తమవుతుంది. ప్రతిబింబ చైతన్యాలకు స్థాయి భేదాలను బట్టి పేర్లు మారుతుంటాయి. అదే కారణ శరీరంలో అయితే ప్రాజ్ఞ అంటారు, ప్రతిబింబ చైతన్యం 1. సూక్ష్మ శరీరమును దాని తైజస అంటారు, ప్రతిబింబ చైతన్యం 2. స్థూల శరీరము విశ్వ అంటారు, ప్రతిబింబ చైతన్యం 3. ప్రతి వ్యక్తిలోనూ ఈ 3 ప్రతిబింబాలు ఉంటాయి. 3ంటిని కలిపి జీవ అంటారు. ఇదే సమిష్టి స్థాయిలో మళ్ళా 3 అని చెప్పి అది ఇచ్చారు. అది కారణ ప్రపంచంలో అంతర్యామి అని చెప్పి మీరు రిపీటెడ్లీ అన్నారు రాధాకృష్ణమాయ. జీవుడు అంటే చిదాభాసుడు కాదు, జీవుడు అంటే చిదాభాసుడు కాదు. అసలు అది ఎప్పుడు అనుకోలేదు మనం. జీవుడు అంటే ఓన్లీ చిదాభాసుడు అని అన్నది మనకి లేదు. అది ఎప్పుడు అనుకోలేదు మనం. అంతకుముందు కూడా ఎప్పుడు అనుకోలేదు అది. ఎందుకనంటే చాలా క్లియర్ గా జ్ఞాన విజ్ఞాన యోగంలో చాలా స్పష్టంగా చెప్పింది అది. ఏంటిది జీవుడు అంటే ఏంటి, ఇది అంటే ఏంటి అని. మనకి ఎప్పుడు అది చిదాభాసమే జీవుడు అని ఎప్పుడు అనుకోలే. 3 శరీరాలు అండ్ రిఫ్లెక్టెడ్ చైతన్యము ప్లస్ యాక్చువల్ చైతన్యము, ఇవన్నీ కలిస్తేనే జీవ చైతన్యం అవుతుంది. కారణ శరీరము అంటే వాసనలు ఇవన్నిటితోటి కూడుకున్నది. ఏదైతే బీజమో మన సూక్ష్మ స్థూల శరీరాలకు బీజమైనటువంటి కారణ శరీరము, సూక్ష్మ శరీరము,
స్థూల శరీరం. డైరెక్ట్ రిఫ్లెక్ట్ కాదు స్థూల శరీరం, డైరెక్ట్ రిఫ్లెక్ట్ కాదు. కాబట్టి ఎక్కడైతే చాలా మంచి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉందో అంటే బుద్ధి అందు రిఫ్లెక్ట్ అయ్యి ఆ బుద్ధి ద్వారా మనసు, మనసు ద్వారా ఇంద్రియాలు, స్థూల శరీరము ఇవన్నీ రిఫ్లెక్ట్ అయిపోయి అన్నీ కూడా చైతన్యవంతమైనట్టుగా ఆభాస కలుగుతుంది. అది జీవ చైతన్యం. దానివల్లనే అన్ని యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అది సో అది ఆ డౌట్ ఎప్పుడు లేదు. ఓన్లీ చిదాభాసుడే జీవుడు అన్నది మనం ఎప్పుడు అనుకోలేదు. అంటే మనకు ఒక కాడ వచ్చింది ఏంటంటే ప్రకృతి, మనకు అపరాప్రకృతి పరాప్రకృతి అన్న దాంట్లోపల పరాప్రకృతి అంటే జీవుడుగా తీసుకుని మనకు ఇది చేసినప్పుడు మనకు ఆ ప్రశ్న వచ్చింది. అయితే యాక్చువల్గా జీవ చైతన్యం అన్నది అప్పుడు మనం ప్రొలాంగ్ డిస్కషన్ లా క్లారిఫై అయిపోయింది. అది మనం చాలా డిస్కస్ చేసుకుంటాం చేసినప్పుడు అప్పుడే క్లారిఫై అయిపోయింది. ఇప్పుడు మనకు అది ఏమి లేదు దీంట్లో. ఓకే, క్లియర్ గానే ఉంది. ఏంటంటే చైతన్యాన్ని ఆకాశంతో పోల్చండి. ఇక్కడ ఈ మొత్తం దాని లోపల చైతన్యాన్ని ఆకాశంతో పోల్చడం జరిగింది. ఆ ఆకాశం కుండలో ఉంటే ఘటాకాశం అన్నట్టుగా ఆ చైతన్యము ఒక ఉపాధిలో ఉంటే కూటస్థ చైతన్యం అయిపోయింది. ఎనీ ఉపాధిలో ఉన్నటువంటి చైతన్యం కూటస్థ చైతన్యంగా తీసుకున్నాడు. అక్కడ తీసుకొని ఆ ఉపాధి అంత కాంప్లెక్స్ ఏదైతే ఉందో, ఉపాధి కాంప్లెక్స్ కంప్లీట్గా ఇంద్రియాలు కావచ్చు, సూక్ష్మ శరీరం కావచ్చు, స్థూల శరీరం కావచ్చు, కారణ శరీరం కావచ్చు, ఈ అన్నిటి కాంప్లెక్స్ లోపల పడ్డటువంటి రిఫ్లెక్షన్ ప్లస్ కూటస్థ చైతన్యం ఉండనే ఉంటుంది. బై డిఫాల్ట్ కూటస్థ చైతన్యం ఉంటుంది. కూటస్థ చైతన్యం ప్లస్ రిఫ్లెక్టెడ్ చైతన్యం ప్లస్ కంప్లీట్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అది జీవ చైతన్యం అవుతుంది అని డిఫైన్ చేశారు ఇక్కడ. సో దాన్నే జలంతో నింపిన కుండను తీసుకొని దానిలో ఆ ఎగ్జాంపుల్ తోటి సో జలాకాశంగా డిఫైన్ చేశారు. కూటస్థ చైతన్యం, మన కూటస్థ చైతన్యంనేమో ఘటాకాశంతో పోల్చిండ్రు, జీవ చైతన్యాన్నేమో జలాకాశంతో పోల్చడం జరిగింది అక్కడ. ఇంకా మేఘాకాశాన్ని ఈశ్వర చైతన్యంతో పోల్చిండ్రు, బ్రహ్మ చైతన్యాన్ని మహాకాశంతో. సో అట్లా ఆ ఆకాశం అంటే చైతన్యం అన్న దాంట్లో తీసుకొని దీన్ని మొత్తాన్ని కంపారిజన్ అది చేసేసింది. దీని లోపల విశేష చైతన్యం అనేది సామాన్య చైతన్యం విశేష చైతన్యం లాగా ఏంటి అనంటే ఏదైతే సామాన్య ప్రకాశం ఉంటుందో, ఏదైతే కంప్లీట్ బ్రహ్మ చైతన్యం ఉందో ఆ బ్రహ్మ చైతన్యం సూర్యుడి మీద రిఫ్లెక్ట్ అయినప్పుడు ఒక విశేష ప్రకాశం అయింది. అది బ్రహ్మ ప్రకాశం ఏదైతే ఉందో సూర్యుడి మీద రిఫ్లెక్ట్ అయ్యి సూర్యప్రకాశం అయింది. సూర్యప్రకాశం అనేది ఒక విశేష ప్రకాశం. సో వేరే బ్రహ్మ ప్రకాశం చైతన్య ప్రకాశం ఏదైతే ఉందో అది సామాన్య ప్రకాశం. సూర్యప్రకాశం చంద్రుడి మీద రిఫ్లెక్ట్ అయినప్పుడు చంద్రుడిది అది ఒక విశేష ప్రకాశం అయింది. అది సో అట్లా ఒకదానికి కారణము ఇంకో దానికి కార్యం అయిపోయింది. సూర్యుడు చంద్రుడికి కారణం అయిపోయిండు, చైతన్యము సూర్యుడికి కారణం అయిపోయింది. సో కారణ కార్యాలు అయిపోయినాయి, సామాన్య విశేషాలు. అట్లా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ దీపబుడ్డి ఎగ్జాంపుల్ తీసుకొని సో ఏదైతే సామాన్యంగా ప్రకాశిస్తుందో దాన్ని విశేషించి ప్రకాశించడానికి దాన్ని ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. అది సన్ అండ్ చైతన్యానికి తీసుకోవచ్చు మనం. టోటల్ చైతన్యము సన్ ఎట్లా రిఫ్లెక్ట్ చేసిండు అన్నదానికి. సో అట్లా దానికి ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఇంపోజిషన్ మనం యాక్చువల్గా ప్యూర్ చైతన్యం ఏదైతే ఉందో దానికి ఏ గుణాలు అయితే ఆపాదిస్తున్నామో ఆ గుణాలు యాక్చువల్గా చైతన్యాన్ని కాదు, అవి వీటికి సంబంధించినవి అనడానికి ఆ క్రిస్టల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు అన్నది నాకు అర్థమైంది. అట్లా ఏంటి అని అంటే అది కాన్షియస్నెస్కి ఏ గుణాలు లేవు, ఏ దోషాలు లేవు. దానికి ఏదైనా గుణము కానీ దోషం కానీ ఆపాదిస్తున్నాము అని అంటే అవి మనకు మన లోపల, మన బుద్ధి లోపల, మన మనస్సు లోపల, మన అంతఃకరణలో ఉన్నటువంటి మలినాల వల్లనే అన్నది, ఇంప్యూరిటీస్ వల్లనే అన్నది ఆ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పిండు. యాక్చువల్గా ఒరిజినల్గా క్రిస్టల్కి ఏ రంగు లేదు, ఏది లేదు, కానీ బ్యాక్ డ్రాప్లో ఒక ఆరెంజ్ క్లాత్ ఏదో పెడితే ఆరెంజ్ కలర్డ్ క్రిస్టల్ లాగా కనపడుతుంది అన్నది అట్లా చెప్పడం అయిపోయింది. యాక్చువల్గా ఆత్మకు ఎలాంటి దోషాలు కానీ గుణాలు కానీ లేవు అనడానికి ఆ ఎగ్జాంపుల్ చెప్పిండని నాకు అట్లా అర్థమైంది. అట్లా తీసుకోవచ్చు.
అది మనకు అధ్యాస భాష్యంలో చూసినాం ఈ ఎగ్జాంపుల్ని. మనకు బ్రహ్మసూత్రాలలో చెప్పినప్పుడు ఫస్ట్ అధ్యాస భాష్యం చెప్తాడు. దాని లోపల ఈ ఎగ్జాంపుల్ అట్లనే చెప్పిండు. అది క్రిస్టల్ ఎగ్జాంపుల్ని అట్లనే తీసుకొని సూపర్ ఇంపోజిషన్కి ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ సో అట్లా చెప్పడం అయింది. అట్లా ఆత్మకు ఏవీ లేవు కానీ మనం ఆపాదిస్తున్నాం ఎన్నో. నేను ఆరోగ్యంగా లేను, నాకు అనారోగ్యమైంది అన్నది ఆత్మకు ఆపాదిస్తున్నాం. యాక్చువల్గా నేనుకి ఏది లేదు కానీ నేను ఇట్లా ఉన్నాను, నేను అట్లా ఉన్నాను అని గుణాలన్నీ ఆపాదిస్తున్నాం. ఎట్లా అంటే క్రిస్టల్కి ఎట్లా అయితే ఏ విధమైనటువంటి రంగు రుచి వాసన లేవు కానీ వాటికి మనం ఇది ఆపాదిస్తున్నాం అని అట్లా చెప్పుకుంటూ వచ్చిండు ఆయన. అట్లా తీసుకోవచ్చు. ఎనివే బాగుంది. దీన్ని కొంచెం మంచి కాంటెంప్లేట్ చేస్తే సో మనకు ఒకటి ఏంటంటే మనకు ఆత్మ అన్నది చైతన్యం అన్నది మనకు ఏ విధంగా మనకు ఈ యొక్క ప్రకృతితో సంబంధమైన అంటే సూక్ష్మ శరీరముతో సంబంధం కలిగి ఏ విధంగా తాదాత్మ్యం అవుతుంది అయి మనం దాన్ని బంధనంలో ఇరుక్కుంటాము. అంటే మనం యాక్చువల్గా శరీరమే నేను అనుకొని, మనస్సు నేను అనుకొని, బుద్ధి నేను అనుకొని భావించుకుంటాము. అంటే లిమిటెడ్ అవుతాము, అన్లిమిటెడ్ను మనం లిమిటెడ్ చేసుకుని ఉంటున్నాము అన్నది క్లియర్గా దీంట్లో తెలిసిపోతుంది. ఇప్పుడు తత్వమసి అన్న దాంట్లో కూడా ఏమవుతుందంటే 3 ఏవైతే ఉన్నాయో లక్షణాలు, ఇది యాక్చువల్గా ఈ కూటస్థ చైతన్యము ప్లస్ అంతఃకరణంలో పడిన ప్రతిబింబము ఇవి. అయితే దీని లోపల యాక్చువల్గా జీవ అజ్ఞాని ఏమనుకుంటాడు అంటే తన అధ్యాసలో ఉండి ప్రకృతి తన అనుకుంటాడు, తన లిమిటెడ్ శరీరాన్ని తను అనుకుంటాడు. అయితే ఎప్పుడైతే జ్ఞానం పొందుతాడో అది యాక్చువల్గా నేను కూటస్థ చైతన్యాన్ని అంటే చైతన్యాన్ని నేను అని తెలుసుకుంటాడు. అందుకొరకు తన యొక్క బంధన అన్నది లేదు అని తెలుసుకుంటాడు. శరీరంతో అంటే ప్రకృతి సంబంధించిన శరీరం, మనస్సు, బుద్ధి వీటితోని సంబంధం లేదనుకొని ఆనందంగా ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా మనకేంటంటే ఈ ప్రకృతి సంబంధించిన ప్రవృత్తులే మన లోపల ఉంటాయి. అంటే మనం మనస్సే యాక్చువల్గా అన్నిటికీ కారణం అని అంటారు కదా. అంటే మన మనసు లోపల ఏర్పడిన అన్నీ కూడా అజ్ఞానంతో కూడినాయి కాబట్టి అవి మనం అదే దానితోనే మమేకమై ఉండటం వల్ల మనం ఈ సుఖ దుఃఖాలు అనుభవించాల్సి వస్తుంది. తర్వాత ఒకటి నేను కూడా సచ్చితానందం అన్నది భిన్నం కాదు అన్న దానికి అది అర్థమై అది క్లియర్ అయిందా? దాంట్లో డౌట్ ఉందా? నాకైతే ఏం లేదు మా ఎవరికైనా ఉంటాయి లేదు సచ్చితానందం. ఎందుకంటే సచ్చితానందం అన్నదానికి ఏంటంటే పరస్పరం భిన్నం కాదు, అవి సెపరేట్ గుణాలు కావు. అవి యాక్చువల్గా సచ్చిత్ అన్న ఈ ఆనందం అన్నది గుణాలు కావు, అవి ఆత్మస్వరూపము కాబట్టి భిన్నం కాదు. అవి ఆత్మస్వరూప లక్షణాలు అన్నట్టు. అవి ఆత్మస్వరూపం జ్ఞానం కలిగించుకుంటకు వేదము ఆత్మ సచ్చిదానంద స్వరూపం అని చెప్పింది. మనకు ఏదైతే జ్ఞానం కలిగి ఉంటుందో, మనకు తెలిసి ఉంటుందో, మనకి జనరల్గా మనం ఏమనుకుంటాము, అన్నీ కూడా అసత్తు అని, జడమని, దుఃఖంతో కూడినాయని అనుకుంటాం. అయితే దాన్ని మనం ఆత్మకు ఆపాదిస్తాం. ఆత్మకు ఇదంతా కూడా శాశ్వతం కాదు, తర్వాత జడము, ఎప్పుడు కూడా మార్పు చెందేది, దుఃఖంతో కూడింది అని అనుకుంటాం. అయితే ఆత్మ అనేది అసత్స్వరూపం కాదని చెప్పడానికి సత్ అని, మరియు జడం కాదని చెప్పడానికి చిత్ శబ్దము వాడబడింది. అట్లే దుఃఖము కంటే విలక్షణమైనది చెప్పటానికి ఆనందం అనే శబ్దం వాడబడింది. సచిత్ ఆనంద పదాలు అసత్, జడము, దుఃఖము యొక్క వాటిని ఆత్మలో లేవనే దానికే చెప్పబడినవి.
పై 3 పదాలు ఒకదానికొకటి భిన్నం కాదు, ఒకటే రూపము. ఎట్లయితే అగ్ని, ఉష్ణము మరియు ప్రకాశ రూపములు అన్నది పరస్పరం భిన్నం కావు. ఎట్లయితే అగ్ని అంటే అగ్ని, తర్వాత ఉష్ణము దానికి మరి ప్రకాశం, ఇవైతే ఎట్లయితే భేదం కాదో ఇది కూడా సచ్చిత ఆనందం అనేది. ఏదైతే సత్తో అదే చిత్తు, అదే ఆనందం. ఏదైతే చిత్త ఆనందమో అదే సత్తు. ఓకే ఓకే ఓకే. ఇది